నారాయణ సార్ వస్తున్నాను. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా నారాయణ, నువ్వెట్లున్నావు? సార్ బాగున్నాను సార్. ఏం లేదు అన్న, ఊరికి పోతున్నాడు. ఈ బట్టలు ఐరన్ చేసి ఇవ్వు. సరే అయ్యా, ఇవ్వండి. సార్ ఒక చిన్న సహాయం సార్ మీ నుంచి. ఏం లేదు, మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నాను. మీరు నెలకింత పట్టుకుందరు, నాకు ఒక 2 లక్షలు సహాయం చేయండి సార్. 2 లక్షలా? సరే నువ్వు వెళ్ళు. సరే సార్. తనతో మాట్లాడుతుంటే ఎందుకు రాపే మధ్యలో? ఆపక మంచితనానికి కూడా హద్దు పద్దు ఉంటుంది. ఇప్పుడు నేను ఆపకపోయింటే వాడికి నువ్వు 2 లక్షలు ఇచ్చేవాడివి. ఏమవుతుందిరా ఇస్తే? ఎన్నో ఏళ్ళగా మన ఇంట్లో వర్క్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఆ 2 లక్షలు ఇస్తే మన ఇంటికి మళ్ళీ తిరిగి రాదు. ఇస్తారనుకుంటున్నావు? వాళ్ళు ఏమన్నా, వాళ్ళు చాలా పేదోళ్ళు. వాడి కళ్ళలో నాకు నిజాయితీ కనిపిస్తోందిరా. ఇస్తే తిరిగి ఇస్తాడని నమ్మకం నాకుంది. అతనే చెప్తున్నాడు కదా నెలకింత ఇస్తానని. సరే నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి ఒక పని చేయాలా? ఇప్పుడు ఐరన్ కొన్ని బట్టలు ఇచ్చావు కదా, నువ్వు వెనక్కి తీసుకొని రాబో చెప్తా. ఎందుకన్నా, ఎందుకు తీసుకురావాలి? నేను చెప్పినట్లు చెయ్యిరా నువ్వు. సరే. ఏం సార్? ఏం లేదు, కార్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఇంకా ఆ బ్యాగ్ ఇస్తే నేను బ్యాగ్ లో వేసుకొని మీకు ఇస్తాను. అవునా? సరే సార్, తీసుకురాపోండి. ఈ బ్యాగ్ ఎందుకు తెమ్మన్నావు మళ్ళీ? ఈ చైన్ ఆ బ్యాగ్లోకి వేసి నువ్వు ఆ బ్యాగ్ ఇచ్చిరా. తిక్కగా పట్టింది అన్న నీకు. వాళ్ళు డబ్బులు అడిగితే నువ్వు బంగారం ఇస్తావా? దరిద్రంలో ఉన్న వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళు ఎన్నికి ఇస్తారా నీకు? నేను చెప్పిండే చెయ్యి నువ్వు. సరే. సార్ బట్టలు కొంచెం తొందరగా చేసి ఇచ్చేసేయి. సరే సార్. సరే. మా కవిత, సార్వి గంజి బట్టలు ఇవి కొన్ని నీళ్ళు వేస్తాడపమ్మా. సరే అన్న. అన్నా, సార్ బ్యాగ్ లో నుంచి చైన్ వచ్చిందన్నా. అవునమ్మా, సార్ది ఉన్నట్లుంది. ఇది ఇచ్చేసి వస్తాను పోయి. బాగా చెప్తావులే అన్న. సముద్రంలో బకెట్ నీళ్ళు పోతే ఏమవుతుంది, ఉన్నోళ్ళకి ఒక చైన్ పోతే ఏమవుతుంది? అయ్యో అట్లా అనద్దు కవిత. నువ్వు, మనము పేద బతుకులు కావచ్చు కానీ గుణానికి కాదు. మనం పోయి సార్కి ఇచ్చేసి వద్దాంలే. ఊరికే ఉండు నువ్వు. వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి ఇచ్చేస్తున్నావు. మారవు నువ్వు ఇంకా. సార్ పొరపాటుగా మీ చైన్ పడిపోయింది సార్ దాంట్లో. ఇది మీదేనేమో చూడండి. అవును నారాయణ, ఇది మందే. ఇది పొరపాటు ఇందాక ఇచ్చినాం కదా, పొరపాటు పడినట్టు ఉంది. అవును, ఇందాక నువ్వు 2 lakhs అడిగినట్టున్నావు కదా. సరే నేను మా డ్రైవర్తో పంపిస్తానులే. చూసావరా తన నిజాయితీ. తీసుకోవాలనుకుంటే ఈ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఫైనల్గా నేను చెప్పిందే కరెక్ట్ అయింది. అవునన్నా, నువ్వు చెప్పుకుని కరెక్టే. పోదాందా.